హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏసీస్ అయితే చాలా మంది కొంటా ఉంటారు అండ్ అలాగే దాంతో పాటు స్టెబిలైజర్స్ అనేవి మ్యాండేటరీగా తీసుకుంటా ఉంటాం. సో స్టెబిలైజర్ తీసుకునే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే అలాగే తక్కువ వోల్టేజ్ ఎక్కువ వోల్టేజ్ వచ్చే వాళ్ళు ఎలాంటి స్టెబిలైజర్ తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో చేసా. బూస్టర్ స్టెబిలైజర్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ఆ లాస్ట్ వీడియో చూడండి, మీకు చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు చెప్పే స్టెబిలైజర్ వచ్చేసి మీకు సిటీస్లో కానివ్వండి లేదా మండల్స్లో మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండి పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉండి అపార్ట్మెంట్స్లో కానివ్వండి ఇలాంటి దగ్గరలో మీరు ఒకవేళ స్టెబిలైజర్ కావాలి కంపల్సరీ పెట్టుకోవాలని అనిపిస్తే ఖచ్చితంగా వీటి మీకు పెద్ద స్టెబిలైజర్స్ అవసరం లే. 3000 కానీ 4000 బూస్టర్ స్టెబిలైజర్ కానీ అవి మీకు అవసరం లేదు. ఒక 2000 రూపీస్ లోపల ఉన్నా కూడా మీకు అయితే ఈ స్టెబిలైజర్ అనేవి సరిపోతాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు పవర్ అనేది రెగ్యులేటెడ్గా వస్తుంది, మీకు మంచి పవర్ అయితే వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మంచిది ఉండడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకు వోల్టేజ్ అనేది కరెక్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు బూస్టర్ స్టెబిలైజర్ కానీ అలాంటివన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ అనేది కంటిన్యూస్గా నీట్గా వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు చెప్పేటివి వచ్చేసి మీకు అలాంటి కేటగిరీ వాళ్ళు అయితే చూస్ చేసుకోవచ్చు. ఇవి 2000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటాయి. నార్మల్ స్టెబిలైజర్స్ ఇవి, ఎటువంటి బూస్టర్ కాదు ఏమి కాదు. ఇవి మీకు చాలా బాగా అయితే యూస్ అవుతాయి, తక్కువ బడ్జెట్లో మంచి స్టెబిలైజర్స్. సో చాలామంది మీకు ఆఫ్లైన్స్లో కొంటా ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టుకుంటా ఉంటారు, 3000 పెట్టుకుంటా ఉంటారు, కానీ బ్రాండెడ్ ఉండవు అండ్ అలాగే లో క్వాలిటీ ఉంటాయి. సో ఇవన్నీ చూసి తీసుకోండి. నేను చెప్పేటివి ఇప్పుడు కూడా 4 చెప్తున్నా అంతే, 5 కూడా లేవు. 4 స్టెబిలైజర్లు మీకు ఏదైనా నచ్చింది మీరైతే మీ బడ్జెట్ తగ్గట్టు అయితే చూస్ అయితే చేసుకోండి. ఏవంటేవి స్టెబిలైజర్ కొని నష్టపోవడం కంటే ఒక మంచి పిక్ అయితే తీసుకొని దాంట్లో స్టెబిలైజర్ బై చేసుకుంటే మీకు లైఫ్ టైం బాగుంటుంది అండ్ అలాగే చూసేదానికి లుక్ బాగుండాలి అండ్ అలాగే క్వాలిటీ బాగుండాలి, పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీటిలో మీరు ఏదైనా అయితే చూస్ చేసుకోవచ్చు. బూస్టర్ స్టెబిలైజర్ కావాలంటే లాస్ట్ వీడియో చేసా, దాన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి మైక్రోటెక్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. మైక్రోటెక్ నుంచి మీకు EM410 అని చెప్పి మోడల్ నెంబర్ అయితే ఇది మీకు 2000 లోపలే వచ్చేస్తుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఈ మైక్రోటెక్ నుంచి ఐరన్ బాడీ వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే వస్తుంది, ప్రతి దాంట్లో మీకు అవుట్పుట్ ఎంత వస్తుంది ఇన్పుట్ ఎంత వస్తుంది అని చెప్పి క్లియర్గా అయితే చూపిస్తుంది. సో దీంట్లో కూడా మీకు థర్మల్ కట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ అలాగే ఇంటెలిజెన్స్ డిస్ప్లే, మీకు డిలే టైం ఉంటుంది అండ్ అలాగే మీకు పవర్ రేంజ్ వచ్చేసి 160 నుంచి 285 దాకా రేంజ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ అనేది మీరు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క రేంజ్ అయితే ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చూస్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 years వారంటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ అలాగే దీంట్లో మీకు డిలే టైం ఉంటుంది అండ్ అలాగే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ప్రైస్ వచ్చేసి 2260 రూపీస్ నేను చూసిన ప్రైస్ అయితే ఉంది. సో 2000 లోపల రావచ్చు. 2000 లోపల కూడా మీకు మైక్రోటెక్ నుంచి ఉన్నాయి, వాటిని కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. రేంజ్ చూసుకోండి, ఒక 160 to 300 అలా రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ని బట్టి మీరైతే ఒక స్టెబిలైజర్ అయితే పిక్ చేసుకోండి. ఈ మోడల్ బాగుంటుంది, దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ నుంచి 4 kW స్టెబిలైజర్ ఇది. సో ఇది కూడా మీకు నేను చెప్పేటివన్నీ 1.5 టన్కి సెట్ అవుతాయి. 1.5 టన్ ఒకవేళ ఏసీ అనుకుంటే మీరు ఇవన్నీ మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. 1 టన్ కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హై కెపాసిటీ ఉండి తక్కువ ఏసీ కన్నా రన్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు లో కెపాసిటీ తీసుకున్న స్టెబిలైజర్ని మీరు హై కెపాసిటీ ఏసీకి పెట్టారంటే పని చేయదు. సో అదొకటి మైండ్లో పెట్టుకొని ఇప్పుడు 1.5 టన్కి చెప్తున్నా ఈ స్టెబిలైజర్ అనేవి మీరు 1 టన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 టన్కి అయితే యూజ్ చేసుకోలేరు, ఓన్లీ 1.5 టన్ ఏసీ దాకా మీకు లిమిట్ అయితే ఉంటుంది. వాటి దాకా అయితే మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. 2 టన్ కావాలంటే ఇంకా రేంజ్ అనేది పెంచాలి. సో కిలోవాట్ అనేది పెంచుకుంటే అప్పుడు మీరు 2 టన్ కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరెస్ట్ వచ్చేసి 170 నుంచి మీకు దాదాపు 270 వాటేజ్ దాకా మీకు రేంజ్ అయితే ఉంటుంది, వర్కింగ్ రేంజ్ అనేది. సో ఇది కూడా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అక్కడ మీకు ఇది కూడా మీకు అవుట్పుట్ వచ్చేసి 200 వాట్ నుంచి 240 వాట్ దాకా మీకు రెండింటి మధ్యలో మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవుట్పుట్ అనేది మంచి అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు, కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది మీకు 800 ఆ ప్రైస్ సెగ్మెంట్లో రావడం అయితే జరుగుతుంది. 2000 లోపలే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇవి మంచి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మీకు ఇది 1500 కూడా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 2000 లోపల కాబట్టి మంచి ఆప్షన్. 1500కి 1600కి అక్కడ బెస్ట్ కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీగార్డ్ నుంచి VG400 అని చెప్పి మోడల్, ఇది కూడా మీకు మంచి మోడల్ అయితే అవుతుంది. సో దీనికి వర్కింగ్ కెపాసిటీ చూసుకుంటే మీకు దాదాపు 170 నుంచి 270 వాట్ దాకా అయితే మీకు కన్సిడర్ అవుతుంది అండ్ అలాగే థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంటుంది, హై వోల్టేజ్ లో వోల్టేజ్ కట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 3 years వారంటీ, 2000 రూపీస్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది కూడా మంచి ప్రైజే, దీంట్లో కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. సో వర్కింగ్ రేంజ్ అనేది ఇది ఒకటే అండ్ అలాగే ఎవరెస్ట్ ఉంది కదా అది ఒకటే. సో మీకు మైక్రోటెక్ వచ్చేది 85 వాట్ మీకు రేంజ్ అయితే ఉంటుంది, ఇది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మైక్రోటెక్లో మీకు డిఫరెంట్ మోడల్ రేంజెస్ అయితే ఉంటాయి, వాటిని తగ్గట్టు మీరైతే చూస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీగార్డ్లోనే 110 కొత్త మోడల్ ఇది స్టెబిలైజర్ అనేది. మీకు చూడడానికి బాక్స్ టైప్ ఉంటుంది, ఫినిషింగ్ కానీ అన్ని
ఒకసారి కన్సిడర్ చేయండి. మంచి మోడల్ అని చెప్పుకోవచ్చు, కొత్త మోడల్ కాబట్టి మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నీ యాడ్ చేశారు. దీంట్లో కూడా మీకు ప్రొటెక్షన్స్ అనేటివి ఎక్కువ అయితే మీకైతే ఉంటాయి. సో దీంట్లో కూడా మీకు డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అండ్ అలాగే 170 నుంచి 270 దాకా రేంజ్ అయితే ఉంటుంది. ఇంటెలిజెన్స్ టైం డిలే ఉంటుంది. ప్రైస్ అనేది 2500 రూపీస్ అయితే పెట్టారు. సో 2500 కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా. సో నెక్స్ట్ అలాగే ఆన్లైన్లో కాబట్టి 4 అయితే చెప్పాం మనం. ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే మీరు మెయిన్గా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ వీగార్డ్ అయితే కన్సిడర్ చేయండి అండ్ అలాగే ఎవరెస్ట్ అయితే కన్సిడర్ చేయండి. సో ఇంకా ఏ బ్రాండ్స్ అయితే కన్సిడర్ అయితే చేయొద్దు. ఆఫ్లైన్లో మీకు మోస్ట్ ఆఫ్ సప్లయర్స్ అంతా ఎవరెస్ట్ అయితే ఎక్కువ మీకు సేల్ చేస్తూ ఉంటారు. ఎవరెస్ట్ అనేది బాగుంటుంది, ఐరన్ బాడీ కాబట్టి మీకు మంచి బాడీ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వీగార్డ్లో కూడా ఎక్కువ ఈ VG400 మోడల్ ఉంటుంది, అది ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. అది కూడా మంచి మోడల్, దాన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ స్టెబిలైజర్ తీసుకున్నప్పుడు ఆ టెర్మినల్స్ కాడ కానివ్వండి, ఆ బాడీ క్వాలిటీ ఉంటుంది కదా, ప్లాస్టిక్ క్వాలిటీ, అవి మెయిన్గా టచ్ చేసి మీకు బాగుండదు అనిపిస్తేనే తీసుకోండి. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే మరీ చీప్ క్వాలిటీ ఇస్తాయి, ఆ టెర్మినల్స్ కాడ కూడా ఊడిపోవడం అలాంటివన్నీ ఇష్యూస్ అయితే ఉంటాయి, త్వరగా కాలిపోతాయి అలాంటివన్నీ. సో మైండ్లో పెట్టుకొని తీసుకునేటప్పుడు మంచిది బ్రాండెడ్ తీసుకోండి. మైక్రోటెక్ బాగుంటుంది, వీగార్డ్ బాగుంటుంది, ఎవరెస్ట్ బాగుంటుంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఒకరికి వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను. ఇంకో వీడియోలు మళ్ళీ వస్తుంది. అంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్.